అందరికీ నమస్తే అండి. నా పేరు రామకృష్ణ. ఈరోజు నేను శివకుమార్ గారితో నాకున్న పరిచయం ఏంటి? అతని గురించి ఎందుకు వీడియో జేయాలనుకుంటున్నానో చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్‌గా నేను ఆల్‌మోస్ట్ 50 ప్లస్ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్స్ అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బీఈడీ 4థ్ ర్యాంక్, పీజీ సెకండ్ ర్యాంక్ సాధించిన. అయినా ఒక అసంతృప్తి వెంటాడి అంటే ఒక కొటేషన్ ఉండేది. ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివినా వ్యర్థమే నీ యొక్క అసలు పుస్తకం తెరవనంత వరకని. అసలు పుస్తకం ఏంటి? నా గురించి తెలుసుకోవాల్సిందేముందన్న ఆ క్రమంలో నేర్చుకుంటూ ఎళ్తుంటే ఎక్కడ గూడా ఏదో ఒక వెలితి అనేది కనపడేది. కానీ ఇతను ఒక మైండ్ మాస్టరీ అనే ఒక వర్క్‌షాప్స్ ఫ్రీగా కండక్ట్ జేస్తే అక్కడ ఇతను జెప్పిన కాన్సెప్ట్‌లో ఒకటి వీల్ ఆఫ్ లైఫ్ అన్న దగ్గర కన్విన్స్ అయ్యాను. ఎక్కడ నేను లూప్ హోల్ ఉంది. నన్ను నేను ఎక్కడ సరి జేసుకోవాలా అన్న కాంటెక్స్ట్‌లో చాలా కన్విన్సింగ్‌గా ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడే నేను ఒక క్లారిటీతో ఉన్న అరే! ఇంత అంటే డబ్బున్నోళ్ళ పరిస్థితి అంటే పిల్లికి బిచ్చం వేయాలంటే ఆలోచిస్తారు. కానీ ఇతను ఇంతమందికి ఫ్రీగా ఫుడ్ పెట్టి ఏంది ఈయన ఇంటెన్షన్ ఏందనేది చూస్తూ నిజంగా జెన్యూన్‌గా చేస్తున్నాడా వర్క్‌షాప్స్ ఏందని చూసి మా యొక్క బ్రదర్ ఉండేవాడు అతన్ని, తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమందిని నేను పెయిడ్ వర్క్‌షాప్స్‌కు వాళ్ళని రెఫర్ చేసిన. రియల్ ఎస్టేట్ పర్పస్‌లో వాళ్ళు ఆ కోచింగ్‌కి అటెండ్ అయితే, నేను వాళ్ళను ఫాలో అప్ చేసిన. ఎట్లా ఉంది కోచింగు? ఏంది అంటే, వాళ్ళు ఒకటి ఓ పేపర్ మీద రాసుకొని మొబైల్‌లో డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఏం చెప్తున్నాడు అంటే దాంట్ల కస్టమర్‌తోనే ఏం మాట్లాడాలనేది ఆయన పేపర్ మీద రాసిస్తే వీళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తుండ్రు. అంటే ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఇంక అంత క్లియర్ కట్, అంత స్టాండర్డ్‌ను దాన్ని ఎవరికి ఎట్లా అర్థం కావాలో అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం అసలు చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించింది. అయితే ఇప్పుడు అతని గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే అతని యొక్క జీవన గమనాన్ని అంటే ఎట్లా ఉంటది ఈ సమాజంలో అంటే కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఉంటుంది. అతని జీవన విధానాన్ని చూస్తే గమనిస్తే నిజమే గదా! ఇది కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలంటే ఏమో అనుకున్నాం గానీ ఇదే ఉండొచ్చు గావచ్చు అనిపించింది. అంటే ఒక వివేకానందుడు అర్థం గావాలంటే మరొక వివేకానందునికే సాధ్యం అది అని ఉంటది. అదే విధంగా శివకుమార్ గారు వారి యొక్క ఇంటెన్షన్ ఏంది? అతని యొక్క కంటెంట్ ఏంది? అతని నాలెడ్జ్ ఏందనేది అర్థం కావాలంటే ఆ స్టాండర్డ్ ఉన్న వ్యక్తులకే సాధ్యం అది. అంతే తప్ప ఈ పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత గొరిగినట్టుగా ఇలాంటి వ్యక్తులను ఎలా దగ్గరికి తీసిండు? అసలు ఏ ఇంటెన్షన్‌తోన తీసిండు? వాళ్ళ యొక్క ఎంత చీప్ అవి అలిగేషన్స్ చేస్తున్నారు. అయి చూస్తున్నాయి సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని. ఏముంది 4 ఎవరికైనా సాధ్యమే అట్లా స్ప్రెడ్ జేయడం. గాసిప్స్ స్ప్రెడ్ జేయడం అనేది పెద్ద విషయం గాదు. అది ఇంకా ఈజీగా అయితది. కానీ ఒక మంచిని స్ప్రెడ్ జేయాలంటే చాలా టైం పడతది ఎస్టాబ్లిష్ గావడానికి. అయితే చూస్తే అసలు ఏం జరిగింది వాళ్ళదంటే ఒక టైం అన్నట్టు. అదో సినిమాలో ఉంటది జూడండి అది చీమలు పిట్ట బతికున్నన్ని రోజులు చీమలని తింటాయి. ఆ పిట్ట చనిపోయినాక అదే చీమలు పిట్టని తింటాయి అన్నట్టుగా అక్కడ పిట్ట గొప్పదా? చీమలు గొప్ప అంటే టైం గొప్పదని జెప్తారు. అది సినిమా ఏదో నాకు గుర్తులేదు. అట్లా ఇప్పుడు టైం అనేది ఈయనకు టైం బ్యాడ్ ఉందా? లేకుంటే వాళ్ళ టైం నడుస్తుందా? అర్థం గావట్లేదు. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అసలు ఆ వ్యక్తి ఎందుకు వాళ్ళకి అట్లా అర్థమైతున్నాడు మోసపూరితంగా అన్న దానికి నేను ఒక స్టోరీ జెప్పాలనుకుంటున్నా రిలవెంట్‌గా. అదేంటంటే ఒక గురూజీ దగ్గరికి ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఎళ్తారు. అతను తాగుబోతు పచ్చి. ఆ తాగుడు మానాలని అతని ఉద్దేశ్యం. ఆమె ఏందంటే షాపింగ్ ఎప్పుడు ఏదో ఒకటి కొంటుంటది. వాడేదిలే అందరికి చూపించుకోవడం. షాపింగ్ ఆమెకొక వ్యసనం. వాళ్ళు ఈ ఇద్దరి వ్యసనాలను మరల్చుకోనికి ఒక గురువు దగ్గరికెళ్ళి ఆ గురువును ఇంటికి ఆహ్వానించే క్రమంలో వాళ్ళు అతనికి ఆహారాన్ని అందిస్తారు ఇద్దరు కలిసి. అప్పుడు ఆ గురువు చెప్తాడు, "ఈ ఆహారం చాలా బావుంది" అని. అప్పుడు ఆమె బయటికెళ్ళి ఏం చెప్పుకుంటది, "ఈ గురువుగారు నా మెడలో ఉన్న హారాన్ని చూసి, ఆ హారం చాలా బావుందని చెప్తున్నాడు" అని చెప్తారు. అదే విధంగా అతన్ని బయటికెళ్ళి ఆ గురువుగారు, "ఆహా! రమ్ము చాలా బావుందని చెప్పాడు మేము కూల్ డ్రింక్స్ ఇస్తే" అని చెప్పి అతనెళ్ళిపోయి మళ్ళా రమ్ము తాగుతాడు. అంటే ఇతను తాగుబోతోనికి అతను చెప్పిన పదం తాగుబోతోని లెక్కనే అర్థమైంది. ఆమెకు ఆ పొగిడించుకోవడం ఇష్టం ఉండడం చేత ఆమెకు ఆ పొగడ్తనే ఇష్టమైందన్నట్టు. అతను తినే పదార్థం ఆహారం చాలా బావుందంటే, ఆ భర్తనేమో ఆహా! రమ్ము బావుందని మళ్ళీ మరింత తాగుడుకు అలవాటు కావడం. ఆమెనేమో ఆ ఆహారం చాలా బావుందని పొగుడుతున్నాడని మళ్ళా పోయి అందరికి చూయించుకోవడం. మళ్ళా ఇంగా ఆయన్ని కొనుక్కోవడం. అట్లా ఈ మోసపూరితమైన వ్యక్తులు అతని దగ్గరికి చేరి
అతనిలో మోసాన్నే చూసిర్రు అన్నట్టు. ఎలాగైతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మైండ్‌లో ఏందుందో ఆ వ్యక్తి చెప్పిన పదంలో అదే కనిపించిందో, ఇప్పుడు ఈ వ్యక్తులకు ఎవరికైతే శివకుమార్ లోపల మోసం కనిపిస్తుందో, ఆ మోసం ఫస్ట్ వీళ్ళలో ఉంది. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్న నేను మీకు అర్థమైతుంది అంటే, మీకు తెలుగు తెలుసు, నాకు తెలుగు తెలుసు. అదే విధంగా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలిసినోళ్ళకే అర్థమైతది. అట్లా నాకు మోసం చేసిండు, నాకు అన్యాయం చేసిండు అంటే నీకు అది తెలుసు కాబట్టే, నీ ఇంటెన్షన్ అది కాబట్టే నీకు అది కనిపిస్తది. అది జరుగుతదన్నట్టు. ఎక్కడికెళ్తున్నాం మనం? అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ఉన్నాయి, డిఫికల్ట్‌గున్నాయి. ఒక వ్యక్తి చేయూతనిచ్చే పరిస్థితులు అస్సలు లేవు. ఎవరు ఎలా పోతే ఏమి అవసరం అన్నట్టుగా ఉందన్నట్టు. అలాగని చెప్పి ఆయన మొత్తం త్యాగం చేస్తున్నాడని నేను చెప్పట్లేదు. కానీ నేచర్‌కు దగ్గరగా అందరికీ ఆమోదయోగ్యంగా సాధ్యమయ్యే సలహాలు, సూచనలతో ఆయన ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా మనం కాలు పట్టి గుంజుతుంటే ఊకే సాక్షిభూతంగా చూసుకుంటూ ఉంటే ఎంతవరకు సమంజసం? అసలు ఆ వ్యక్తికి గ్రాటిట్యూడ్ ఏ విధంగా తెలియజేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా గ్రాటిట్యూడ్ తెలపొచ్చు అన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కాలక్రమేణా అంతా సెటరైట్ అయితాయి. మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైతా అంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అతను అందరూ గొప్ప వ్యక్తులే, నేను ఎర్ర బస్ ఎక్కొచ్చినా, నేను రేంజ్ రోవర్ కారు కొన్నా అని అతని ఇంటెన్షన్ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏదో అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఇప్పుడు చేసిన వ్యక్తులేంది, మేము మోసపూరితమైన వ్యక్తులం, అతను కూడా మోసపూరితమైన వ్యక్తి అని అట్లా మోసం చేయడానికి చూస్తున్నారు. మనం ఎలాంటి వ్యక్తులమో సమాజంలో అలాంటి ప్రలాభాలు వలుకుతూ అట్లా ప్రయాణించే ప్రయత్నం చేస్తుంటాం. ఏది ఏమైనా మనం వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండగా ప్రతి దగ్గర మంచి చెడు ఉంటాయి. మన యొక్క విచక్షణతోన అసలు పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ స్ట్రాంగ్‌గా సెక్యూరిటీ ఉన్న దగ్గరనే ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచిస్తారు. మేము ఒక వ్యక్తిని నమ్మి లక్షలు ఇచ్చినాం, కోట్లు ఇచ్చినాం, మోసపోయినాం. ఒక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, కోట్లు అది లెక్క పెట్టడానికి కూడా అది ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు పదాలలో చెప్తే పరిశాన్ అనిపిస్తుంది. ఏది ఏమైనా నిజం నిలకడగా బయటపడుతుంది. Until then, like, share, subscribe this channel. Thanking you.